భార్యని నేనుండగా మరో పెళ్లి చేసుకోవడం నీ తప్పు. అలా చేయకపోతే మీకు విలువ ఉండదు, ఈ పెళ్లి జరగదు. మేము ఈ పెళ్లి వద్దనుకుంటున్నాం. అసలు అవన్నీ కాదు, మీనాక్షినే ప్రమాణం చేసి చెప్పమనండి. తను సాత్విక్ని ప్రేమించలేదని చెప్పమనండి. శ్రావణ్, ఇలా మాట్లాడటం పద్ధతేనా? సుధాకర్ గారు పెద్దవారయ్యుండి దగ్గరుండి శ్రావణ్తో ఇలా మాట్లాడించడం పద్ధతిగా లేదు సార్. అసలు వాళ్ళ మనసులో ఉన్నది ఇది కాదు. అవును, ఇది కాదు. అవును, నిజంగానే మీనాక్షి లవ్ని నేనంత సీరియస్గా తీసుకోలేదు. ఇదంతా తెలుసో తెలియకో జరిగిందనుకున్నాను. కానీ వాడు, ఆ సాత్విక్ గాడు, ఆ ఐశ్వర్య, సాత్విక్ అన్న జగ్గప్ప, వీళ్ళంతా ఒక గ్యాంగ్లా ఫామ్ అయి ప్రతి క్షణం బెదిరిస్తూ ఉంటే, అరే ఏంటండి ఇది? నిన్నేదో చిన్న మిస్టేక్ జరిగింది, ఎక్స్పైరీ అయిన కూల్ డ్రింక్స్ తీసుకున్నాం, నేను ఎఫెక్ట్ అయ్యాను కదా. దానికి వాళ్ళంతా ఏదో జరిగినట్టు నా మీద పడి నన్ను కొట్టి వార్నింగ్ ఇచ్చి మరి మీనాక్షిని తీసుకెళ్లిపోయారు. అరే ఏంటండి ఇది? చేసుకోబోయేవాడిని నేనా వాడా? లేకపోతే నా ఇంటి నుంచి నేను చేసుకోబోయే మీనాక్షిని వాడు తీసుకెళ్ళడం ఏంటండి? అది వాడి తప్పు. ఆ రాస్కల్ సాత్విక్ చేసిన దానికి మీనాక్షిని తప్పు పడతారా? దానికి అన్యాయం చేస్తారా? సరేనమ్మా, మేము అన్యాయం చేస్తున్నాం, మరి మీరు చేస్తున్న న్యాయం ఏంటి? ఆ ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మా వాడి ఫోటో చూపించి టికెట్స్ బుక్ చేసింది ఇతనేనా అని అడుగుతారా? ఇదా మీ నమ్మకం? మరి దీన్ని న్యాయం అంటారా? చెప్పండి, నా ఫోటో చూపించి అడగడం న్యాయమేనా? అంత నమ్మకం లేనప్పుడు ఎందుకండి పెళ్ళి? చూడు బాబు, మీనాక్షి నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్న క్షణం నుంచే నువ్వు మా ఇంటి అల్లుడు అయిపోయావు. నువ్వు ఇంటి మనిషివయ్యా, నిన్నెందుకు అనుమానించుకుంటావు? అలా చేస్తే మమ్మల్ని అవమానించుకున్నట్టు కాదా చెప్పు? ఈ నాన్ డీటెయిల్డ్ స్టోరీస్ నాకు వద్దండి. ఆవిడ నా ఫోటో ఆ సందర్భంలో ఎందుకు చూపించారో అది చెప్పమనండి చాలు. క్లారిఫికేషన్ కోసం చూపించాను. సాత్విక్ ఇదంతా నీ ప్లానింగ్ అని చెప్తే అది తప్పని నిరూపించడానికి, నువ్వు నిర్దోషమని నిరూపించడానికి చూపించాను. తప్ప? నేను నిర్దోషిన నమ్మకం ఉంటే సాత్విక్ కంప్లైంట్ చేయగానే చాచిపెట్టి కొట్టాలి. అదే జరిగింది. వాడే టికెట్స్ బుక్ చేశాడని ఆ ఏజెంట్ చెప్పగానే అలేఖ్య వాడిని ఆ చంప ఈ చంప అక్కడే వాయించింది. ఇన్ని తెలుసుకున్న వాడివి అది తెలుసుకోలేదా? ఏదో మనసులో పెట్టుకొని ఇంకేదో విషయం మీద పేచి పెట్టొద్దు శ్రావణ్. సుధాకర్ గారు, శ్రావణ్ పొరపడుతున్నాడు. మీరిలా మీ అబ్బాయిని సమర్థిస్తే సమస్య ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆహా,
మీరు మీ మేనగోడలు చేసిన పనిని తప్పున సమర్థించుకోవచ్చు. నేను మాత్రం మా అబ్బాయి కరెక్ట్గా అడుగుతున్నా సమర్థించుకోకూడదు. వారే వా. సుధాకర్ గారు, దయచేసి అర్థం చేసుకోండి. నేను పెద్దదానిగా చెప్తున్నాను. మీరు అనుకున్నట్టుగా మా లేఖ్య ఒక్క నిమిషం పిన్ని గారు. మీకు డబ్బు ఎంత కావాలి? సుధాకర్ గారు, మేము ఇస్తామన్నది మీరు ఒప్పుకున్నది కాక ఇంకెంత డబ్బు ఎక్కువ కావాలి? అంటే అంటే ఏంటండి? అంటే మేము డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాం? సుధాకర్ గారు, మాట్లాడనవసరం. నిజం ఏమిటన్నది మీకు తెలుసు. నిజం మీకు తెలుసని మాకు తెలుసు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏం జరగాలనుకుంటున్నారో అది మీరు చెప్తే, ఏం చేయాలనుకుంటున్నామో అది మేము చేస్తాం. అది ఓ అలా వస్తున్నారా? అయితే వినండి. ఎంత డబ్బు నగలు కుమ్మరిస్తే మీనాక్షి మనసు నుంచి సాత్విక్ గాడు మాయమవుతాడో అంత. ఏంటి ఇస్తారా? ఇస్తారా? రేయ్, నాయర్! నాయర్! వదలు! ఏమిటయ్యా ఇది? ఎవరు చొక్క పట్టుకుంటున్నావు నువ్వు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అల్లుడిని అవమానించుకుంటే చెడేది మనమ్మాయి బతుకే. వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. బాబు, ఇది నీకు న్యాయం కాదయ్యా. ఇంత చిన్న విషయానికి అంత పంతం దేనికయ్యా? ఆ? అందరి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నానయ్యా. చెప్పు, అసలేమిటి నీ సమస్య? మీనాక్షి సాత్విక్ను ప్రేమించిందనేగా? అది నీతో పెళ్లికి ఒప్పుకున్న పిల్ల. రేపో మాపో పెళ్లి కూతురుగా మంగళ స్నానం చేయబోతున్న మనిషి. అవును బాబు. ఒకవేళ సాత్విక్ నిన్ను బెదిరించాడన్నదే నీ బాధ అయితే చెప్పు. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వనని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఇవి కాదు, అలేఖ్య అనుమానించడమే బాధగా ఉంది అంటావా? అలేఖ్య నీ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి చేసిందే తప్ప నిన్ను అనుమానించి అవమానించడానికి కాదు బాబు. ఇంకా 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 నీకేం కావాలి చెప్పు బాబు. ఇంకా నీ సందేహాలేంటి? ఏ విషయంలో నీకు హామీ కావాలి అడుగు బాబు. పెళ్ళయ్యాక మీ కూతురు సాత్విక్ గారితో లేచిపోదని హామీ ఇవ్వగలరా నాయకర్ గారు? చెప్పండి, హామీ ఇస్తారా?
ఏరా పోనీ లేని ఊరుకుంటుంటే ఊరకుక్కలా రెచ్చిపోతారా? గ్యారంటీ కావాలరా నీకు? గ్యారంటీ కావాలా? దేని గ్యారంటీ ఇవ్వగలరా మీరు? నీతో పెళ్ళయ్యాక నీ బతుకి గ్యారంటీ ఇవ్వగలవా? మీనాక్షి 5తనానికి గ్యారంటీ ఇవ్వగలవా? దాన్ని ప్రేమగా చూసుకోగలని గ్యారంటీ ఇవ్వగలవా? దేని గ్యారంటీ ఇవ్వగలరా మీ అబ్బ కొడుకులు? మీలాంటి మానసిక నపుంసకులను నమ్మి జీవితాలను అంకితం చేయడం వల్లేరా ఆడజాతి బతుకులు ఇంత అధ్వానంగా మారిపోతున్నాయి. మీలాంటి మానసిక నపుంసకులను నమ్మి జీవితాలను అంకితం చేయడం వల్లేరా ఆడజాతి బతుకులు ఇంత అధ్వానంగా మారిపోతున్నాయి. మీరు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ పెళ్లి జరగదు 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 జరగదు. ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే కాల్ చౌతలు పారేస్తాను. అవుట్ 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 అవుట్. సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట. సాత్విక్, సాత్విక్, సాత్విక్. ఎక్కడికి వెళ్ళాడు వీడు?
మనకింత అందమైన పాప పుడుతుందా? ఇంతకంటే అందమైన పాప పుడుతుందిరా. ఎవరు? ఎవరు? సాత్విక్, ఎవరు? ఐశ్వర్య, నేను. తలుపు తెరు. సంతోష్ ఐశ్వర్య. బావా, బావా, ఏంటి బావా, ఏమైంది? ఐశ్వర్య, పోలీసులు నన్ను తరుగుతున్నారు. పోలీసులా? ఏంటి బావా నువ్వు చెప్పేది? పోలీసులు అంటే ఎవరు? రాజారాం అంకులా? కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కుమార్ రాజా టీం. బావా, బావా, ఏంటి బావా ఇది? బుల్లెట్ తగిలిందంటే చిన్న గాయం అనుకున్నాను, ఇంత పెద్దదా? అయ్యో, రక్తం కారుతుంది. ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దు ఐశ్వర్య, వద్దు. బావా, ఐశ్వర్య, అసలు నువ్వు నా ముందు నుంచి కదలొద్దు. బావా, ఏంటి బావా ఇది? ఏంటి పరిస్థితి? ఏంటి కర్మ నీకు? ఐశ్వర్య ప్లీజ్, నేనెంతసేపు ఉంటానో, ఎప్పటి వరకు బ్రతుకుంటానో నాకే తెలీదు. బావా ప్లీజ్, అలా అనుకో బావా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను, అసలు బతకలేను బావా. ఐశ్వర్య, నాకు బ్రతకాలనుంది ఐశ్వర్య, బ్రతకాలనుంది. నీకోసం బ్రతకాలనుంది. నీకోసం, నీ కడుపులో ఉన్న మన బిడ్డ కోసం బ్రతకాలనుంది ఐశ్వర్య. బావా, ఉండు బావా, రాజారాం అంకుల్కి ఫోన్ చేస్తాను, ఆయన నిన్ను కాపాడతారు. ఐశ్వర్య, నీకేమన్నా పిచ్చా? పోలీసుల నుంచి తప్పించుకొస్తే మళ్ళీ పోలీసులకి ఫోన్ చేస్తానంటావేంటి? బావా, వాళ్ళు వేరు, అంకుల్ వేరు. ఆయన నిన్ను మెజిస్ట్రేట్ గారి దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్తానన్నారు. ఇప్పుడు నిన్న ఆయన తప్ప ఇంకెవరు? ఐశ్వర్య, ఆయన కూడా పోలీసే.
ఏ పోలీస్ అయినా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఒక్కటే, నన్ను ఎన్కౌంటర్ చేయటం. కమాన్ కమాన్. వచ్చారు, పోలీసులు వచ్చేశారు. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. వాళ్ళు నన్ను బతకనివ్వరు ఐశ్వర్య, చంపేస్తారు. బాబా నీకేం కాదు, నీ తరఫు నేను రిక్వెస్ట్ చేస్తాను బాబా, నేనున్నాను బాబా, నీకేం కాదు. మెగాఫోన్ ఇవ్వు. అలాగే సార్. సంతోష్ 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 సంతోష్, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.